భీమిలి అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో మరింత ప్రగతి ఇస్తానని భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. భీమిలిలో సంక్షేమే నా మార్గం, అభివృద్ధే నా ధ్యేయం అంటూ అవంతి వెల్లడించారు. లోకానికి వెలుగులు పంచే సూర్యుడికి హద్దుపొద్దు ఉండదు. భీమిలి ప్రజలకు మూడోసారి మంచి చేయడానికి గెలిపే లక్ష్యంగా ప్రచారం చేయడానికి అవంతి పాదాలకు అలసట ఉండదు అనేలా 25వ రోజు కూడా ప్రచారంలో దూసుకుపోయారాయన. 25వ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు అడుగడుగునా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జై జగన్, జై అవంతి రావాలి, జగన్ కావాలి, అవంతి అంటూ నినాదాలతో హోరెత్తిస్తూ మంగళహారతంతో సాదర ఆహ్వానం పలికారు. గాంధీనగర్ ఎస్సీ కాలనీలోని దారి పొడుగున ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని అవంతి అభ్యర్థించారు. అవంతి ప్రజలను ఉద్దేశించి ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాల పాలనకు వైసీపీ ప్రభుత్వంలోని జగనన్న అందించిన పాలనకు మధ్య వ్యత్యాసం ప్రజలైనా మీకే బాగా తెలుసని, గత ప్రభుత్వాలు పాలన మాదిరిగా వైసీపీ పాలనలోని దందాలు లేవు, దళారీ వ్యవస్థ లేదు, ప్రభుత్వ అధికారులు కార్యాలయాల చుట్టూ కాళ్ళు వర్గాల తిరిగే పరిస్థితి లేదని అన్నారు. నాయకులు పథకాలు అమలు కానికుండా అడ్డుకునే పరిస్థితి లేదు. అర్హత ఉంటే చాలు, కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూర్చొని బటన్ నొక్కితే నేరుగా మీ ఖాతాలోకి డబ్బులు జమ అవుతున్నాయి. తొలి కోడి కూయక ముందే మీ గడప దగ్గరకు వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి మరీ చిరునవ్వుతో టెన్షన్గా పెన్షన్లతో పాటుగా మీ పథకాలు అందించడం జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మళ్లీ జగనన్న వస్తేనే మీకు అందించిన సంక్షేమ పథకాలు అమలు పాలనతో పాటుగా మరింత సుపరిపాలన అందించడం జరుగుతోందని, భీమిలిలో ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి నన్ను మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యేగా విశాఖ జిల్లా ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. పులివెందుల తర్వాత భీమిలి మండలంలో 16 పంచాయతీలు గెలిచాం. మొన్న ఒక్క ప్రెసిడెంట్ వెళ్ళిపోతే వాళ్ళ జాతరలో ఏం రాస్తానంటే అది వాళ్ళ తమ్ముడు, వాళ్ళ సొంత తమ్ముడు వెళ్ళిపోయాడు. ఆ ప్రెసిడెంట్ కూడా యాక్చువల్ 5 years అన్న 2.5 years అతను ఉండాలి, 2.5 years పుట్రమణి